కుమారుని ఎంత వైపరీత్యము జరిగినది. నాయనా కుమారా మోహిత, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండినవా? అయ్యా నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండినవా? మీ వంశాంకురము లోహితాసు ఈ గుణకరాలపై ఎట్లా పడుకునే ఉన్నాడు? ఒక్కసారి చూడము నాథా, చూడము. ఈ చండాల దాస్యమున పట్టబోసుకున్న నేను నీకు ఏ ఉపాయమున సహాయము చేయగలుగుదును దేవి? నాథ, ఇప్పుడు దుఃఖమునకు సమయము కాదు. కుర్రవానికి దియోచింపు. ఇప్పుడు నేను నీవు ఈ దొరసాని కడక వేగి మాడయు పాతయు తండ్రులంబులు సంపాదించుకొని రమ్ము. అంతదనక కుమారుని కలయబరమొద్ద నేనుండదను. అట్లే నాథ. కుమారాలు మొయలే ఓయి వీరదాసు, ఆమె శిష్యాంత్రి, ఆమె శిరుచు ఖండించమని రాజాజ్ఞ. అదిగో ఖడ్గము. ఎక్కడ శిష్యాంతి? ఆమె అడిగి ఈమె చంద్రమతయ్య, మీరు నేరస్థాపకులు ఎందుకు పొరపాటు పడలేదు కదా? ఆ చంద్రమత ఎవరో ఈమె చంద్రమతయ్య, నేను నేరస్థాపకులు పొరపాటు పడలేదు కదా? దేవి, నీవు శిష్యంతుగా? కాదు నాథ, నేను శిష్యంత్రిని కాదు. ఎట్లు ఎరింగింపుము? అట్లు మీ చేసల ముందు కొన్ని పోతున్నా. దారిలో ఒక భావశవము నా కాలికి తగిలినది స్ఫోటం. అంతటా మతి చెల్లించిన దానిని అది మన మోహితాసుని కళేపరమ్మని పరికించు చుట్ట. ఇంతలో యమకింకరులను బోలిన రాజభటులు వచ్చి, పోసి నిర్భాగ్యురాలా, రాజకుమారుని ఎలా చెప్పితివే అని నన్ను రాజ సాన్నిధ్యానమునకు ఎచ్చుకొని పోవ. పుత్ర దుఃఖపుతో ఉన్న కాశీ మహారాజు నా తల ఖండించమని ఆజ్ఞాపించినాడు. నాథ, ఇవే నా అగటగట ధర్మములకు నేటికి అంతటి కాలికాలము సంభవించినది. క్షమాగుణ సంపత్తిచే సహించునే కాక
నేటికంతటి కానికాలకు సంభవించినది తమ చిత్తమును మెప్పింపవలైనని సేవకులు ఎవరిపైనో నేను ఆరోపించిన చూడని న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా ఇలా నిరపరాధులను సాపరాధులను రాసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ముండిన ఏమి మండిన ఏమి కాంత కాంత జగదేక అన్యాయపు నింద కల్పించుట రాజు నిర్భయుడే యోజ్యములు చూడలే లోకమంతయో అస్తమించలే దయాళుడైన దేవుడులే కాపాడగా మాలిని మణి గతమెల్ల మరచిపోము పదిల పరుపుము ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారియా భగవంతు గోచే నేత్రయుద్ధముచే ధ్యానించుకున్నా గతమెల్ల మరచిపోము సతికి నా రుణమెల్ల సరిపోయే నీకేటి ఆశయి నెలతపైన మోహమా నీ కాలము గతించు మా చెంత బ్రతుకుమింతేని దంపతులు కొంత దుఃఖమా దుఃఖమా నీవున్న దశకు తప్పదు మాకు తొలగి పొమ్మింక మా తలకు వేడే ఖడ్గమా ఖడ్గమా మాలిని కంట రక్తము కూడా తవి చూడగలవు నిశ్చలత గణము స్వచ్ఛమునిపై హరిశ్చంద్ర వంశమంతరించడుగాక శ్రీహరుల మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి హరిశ్చంద్ర ఆగు బాగు మీ గురువే గెలుచును మేమే కొడుతామయ్యా గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మ నేను మాత్రము నా కోరిక మాను విడచితి రాజ్యమైనా విడచితి రాజ్యమైనా సర్వంగుల కాంతనైనా కన్న కొడుకునైనా ఖడ్గమా మాలిని కంట రక్తము కూడా తవి చూడగలవు నిశ్చలత గణము సత్యమునకై హరిచంద్ర వంశమంతరించడు కాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి తొలియ కంఠమప్పింపు నీ హరిశ్చంద్ర ఆగు బాగు అలుగ చూడ భారతీ పరమేశ్వరుల ప్రత్యక్షమైన నీ కుమారుడు కూడా సర్వజ్ఞుడయ్యా. అదిగో పార్వతీ పరమేశ్వర ప్రత్యక్షమైన చూడము హర హర మహాదేవ శంభో హర
శంభా